ఇండియా నేషనల్ అవార్డ్స్ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ కార్యక్రమ అధ్యక్షులు సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ఇంజనీర్ విజయ్ కే సనబ్ గారు, ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి ఆహ్వానితులుగా సహచరులు ప్రముఖ ఇంజనీర్ గౌరవనీయులు నల్లా వెంకటేశ్వర గారు, సోదరులు ఇంజనీర్ రాజ్ కుమార్ గారు, సందీప్ గారు, విజయ్ గారు, శ్రీనివాసన్ గారు, యశ్వంత్ గారు, కాశీరామ్ గారు, భీమరావు గారు, రమేష్ గారు, పాల్గొన్నటువంటి దేశం అభివృద్ధి చేసినటువంటి ప్రముఖ ఇంజనీర్లందరికీ పత్రిక నమస్కారాలు. సాయంత్రం సమయంలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది, సంతోషం తెలియజేస్తున్నాను. వాస్తవంగా నేను చదువుకునేటువంటి సమయంలో మా నాన్నగారు నన్ను ఇంజనీర్ కావాలని చెప్పనేటువంటి ఆలోచనతో నా జీవితంలో సలహా ఇస్తే నేను ఇంజనీర్ కాలేకపోయినా కానీ ఒక రాజకీయ నాయకుడిగా కరీంనగర్లో ఇంజనీరింగ్ కళాశాల మంత్రం పెట్టించినటువంటి అవకాశం నాకు వచ్చింది తెలియజేస్తుంది. పెద్దవాళ్ళు కానీ అనుభవకులు కానీ ఏదైనా కావాలి అని చెప్పినప్పుడు మనం సుఖంగా మనమనే చేయాలి లేదా మనమనే చేయించాలి అనే ఆలోచన వ్యక్తిగా నేను ఈరోజు ఆ మాట చెప్పాలని వస్తుంటుంటేనే అనుకుంటుంది. వాస్తవంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయ అక్షరాలు వచ్చారు. అనుకోకుండా వారు ఇతర కార్యక్రమాల్లో రాలేకపోయిన సమాచారం ఇప్పుడే నేను వెళ్తే తను రాలేకపోయినా కానీ అందరికీ తన తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భంగా వారు చెప్పినట్టు మీకు తెలియజేస్తూ దాదాపు 7,000 మంది ఇంజనీర్లతో ఉన్నటువంటి సంఘం ఇది. సమాజంలో ఎవరైనా కానీ మీరు ఏం చదువుకుంటారు అంటే ఒక డాక్టర్ కావాలనుకుంటారు, ఒక ఇంజనీర్ కావాలనుకుంటారు. డాక్టర్ ఏమో ఆరోగ్యాన్ని కాపాడితే ఆరోగ్యపరంగా మంచి జీవించాలని భావిస్తే ఎవరు ఊహించని రీతిలో ఒక మనిషికి ఏ విధంగా అయితే వెన్నుపూస ఉంటుందో ఈ సృష్టిలో ఈ సమాజంలో ఇంజనీర్ పాత్ర అంతా చెప్పి నేను భావిస్తున్నాను. దీనికి చెప్పడం గల కారణాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా చీఫ్ గెస్ట్ గారు నిన్ననే మా రాజ్ కుమార్ గారితో స్వతంత్రంగా మాట చెప్పిన నేను 2-3 వాక్యాలు మాత్రం మాట్లాడతా. మా మాటలు చెప్పిన ఎవరు కూడా ఆశించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి